కంగ్రాచులేషన్స్ టు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టు ఏ రకమైన ఆధారాలు లేకుండా అర్థం పర్థం లేకుండా వాగే ఒక అబద్ధాల కోరు రాహుల్ గాంధీ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది ఏ కేసు సందర్భంలో అంటే గాల్వన్ లోయలో మనోళ్ళని చైనా సైనికులు కొడుతున్నారు మన ఆర్మీని, అట్లాగే 2000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్యుపై చేసుకుందని ఒక వాగుడు వాగిండు కదా అంతకుముందు. ఆ డిఫమేషన్ కేసు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. పాపం ఈయన వాగుడుకు కాంగ్రెస్ లాయర్లు చాలా కష్టపడతారు నేను డిఫెండ్ చేయడానికి. ఇలా అభిషేక్ మను సింఘ్వి ఏమంటున్నాడంటే లేలే ఈయనంతటి ఈయన చెప్పలేదు, ఆ భారత్ జోడో అదే భారత్ తోడో యాత్ర అని ఒకటి చేసిండు కదా, ఆ యాత్రలో విలేకరులు అడిగిన దానికి చెప్తున్నాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకపోతే డెమోక్రసీ ఎలా ఉంటుంది అని అంటే, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలనుకుంటే పార్లమెంట్లో మాట్లాడగలని సోషల్ మీడియాలో ఎందుకు వాగుతున్నాడు అని చెప్పి కోర్టు మెట్టికాయలు వేసింది. ఆయన రాహుల్ గాంధీకి ఇది మొదటిసారి కాదు. రఫేల్ గురించి, వీర సవర్కర్ గురించి పిచ్చి వాగుడు వాగాడు. మోడీ పేరున్న వాళ్ళందరూ దొంగలని, చౌకీదార్ చోరయ్ అని, జిఎస్టీ మీద ఇట్లా ఎన్నో అబద్ధాలు చేసి ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నది ఎలక్షన్ కమిషన్ మీద పుకార్లు, అబద్ధాలు, అవాకులు చవాకులు వేలుతూ ఉన్నాడు. సో కోర్టు మళ్ళీ మందలిస్తుంది. నాకు ఎందుకో ఈయన కావాలని చెప్పి ఇవన్నీ చేసి కోర్టు ద్వారా జైలుకు పోదామని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. జైలుకు పోతే ఈ కాంగ్రెస్ మూక్ ఎవరైతున్నారో వీళ్ళు దేశంలో అశాంతి క్రియేట్ చేసి రాహుల్ గాంధీని హీరో చేద్దామని చూస్తున్న ప్రయత్నంలాగా అనిపిస్తుంది.